రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చటేందంటే గ్యాస్ కోసం జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వతహా నేను ఈరోజు అయితే వెళ్ళి చూసేసి వచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. స్వతహా నేనైతే మా గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అయితే నేను చూశాను ఎంత క్యూ లైన్ ఉందో. అవన్నీ నేనైతే చూస్తున్నాను. ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్ వలన ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ కోసము. అండ్ హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ కూడా బంద్ పడే ఛాన్సెస్ ఉన్నాయట. హైదరాబాద్లో ఆల్రెడీ బంద్ అయినాయి, హోటల్స్ అయితే బంద్ అయినాయి అండ్ రెస్టారెంట్స్ కూడా బంద్ అవుతున్నాయి. కర్ణాటకలో కూడా హోటల్స్ అన్నీ బంద్ అయిపోయాయంట. హాస్టల్స్కి ఖచ్చితంగా గ్యాస్ అవసరం కాబట్టి హాస్టల్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా, ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారంట. ఎందుకంటే హాస్టల్స్ బంద్ అయిపోతే ఇక మనం ఎక్కడ ఫుడ్ అవన్నీ ఉండవు కదా. దానికోసం అయితే ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారంట. అక్కడెక్కడో యుద్ధం అయితే ఇక్కడ మనకు తిప్పలు, ఎఫెక్ట్ ఏమో ఇండియా పైన పడుతుంది. చూద్దాం ఇంకా ఎంతవరకు వెళ్తుందో అన్నది. నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను గ్యాస్ గురించి ఎలా ఇబ్బందులు పడుతున్నారో జనాలు అని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.